ఈ కుర్రాడికి అనుకోకుండా ఒక నకిలీ వస్తువులా కనిపించే స్నఫ్ బాటిల్ కనిపిస్తుంది. అయితే ఆ షాపు యజమాని మాత్రం అది అసలైనదేనని, ఒకవేళ అది నకిలీ అని తేలితే 10 నష్టపరిహారం ఇస్తానని చెబుతాడు. ఆ కుర్రాడు వెంటనే దాని ధర ఎంత అని అడుగుతాడు. ఇక యజమాని దీని ధర కేవలం 1,20,000 అని చెప్తాడు. అప్పుడు ఆ కుర్రాడు 1,20,000 ఇచ్చి ఆ స్నఫ్ బాటిల్ను దక్కించుకుంటాడు. తను భారీ లాభం సంపాదించానని ఆ యజమాని సంబరపడతాడు. కాని మరుక్షణమే ఆ బాటిల్ నుండి ఒక బంగారు కాంతి వెలువడుతుంది. కుర్రాడు వెంటనే దానిని తీసుకుని ఒక యాంటిక్ షాప్కి వెళతాడు. అక్కడ ఉన్న ఓనర్ మొదట అది ఏదో తేడాగా ఉందని గుర్తిస్తాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి దానిని పరీక్షించి అది క్వింగ్ రాజవంశం నాటి రాజభవన ప్రత్యేక వస్తువైన ఎనామెల్ ఫ్లవర్ బాటిల్ అని తెలుసుకుంటాడు. అతను వెంటనే దానికి 3.2 మిలియన్ల భారీ ధర పలుకుతాడు. ఈ విషయం విన్న పాత కొట్టు యజమాని అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అయితే ఆశ్చర్యం అక్కడితో ఆగలేదు. ఆ కుర్రాడు ఇంటికి తిరిగి రాగానే తన షెల్ఫ్లో ఉన్న మనీ క్యాట్ బొమ్మ మెరుస్తూ కనిపిస్తుంది. వెంటనే దానిని తీసుకుని మళ్లీ యాంటిక్ షాపుకు వెళతాడు. షాపు ఓనర్ దాన్ని చూడగానే అది మామూలు బొమ్మ కాదని గ్రహించి సుత్తితో పగలగొడతాడు. ఆ బొమ్మ లోపల అత్యంత విలువైన వైట్ జేడ్తో చేసిన మరో మనీ క్యాట్ బయటపడుతుంది. ఆ ఓనర్ ఇది బుద్ధుడి విగ్రహం అయ్యుంటే ఇంకా అద్భుతంగా ఉండేది, కాని ఇది కేవలం పిల్లి బొమ్మే అని కాస్త నిరుత్సాహపడతాడు. ఇక దాన్ని కూడా ఈ కుర్రాడమ్మేసి డబ్బుతో బయటకొస్తాడు. ఆ డబ్బుతో తన గర్ల్ ఫ్రెండ్ను ఒక 5 స్టార్ హోటల్కు తీసుకెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఒక మూలన పడి ఉన్న అత్యంత విలువైన పువ్వుల కుండీని అతను గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.